మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటనతో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. హాస్టల్ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగాయి. లక్షల రూపాయలు ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని గర్ల్స్ హాస్టల్ లోపలికి ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నేతలు వెళ్లారు. దాంతో అనుమతి లేకుండా లోపలికి ఎలా వెళ్తారంటూ సిబ్బంది అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నేతలు వారితో గొడవకు దిగారు. మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటనతో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. హాస్టల్ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగాయి. లక్షల రూపాయల ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని గర్ల్స్ హాస్టల్ లోపలికి ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నేతలు వెళ్లారు. దాంతో అనుమతి లేకుండా లోపలికి ఎలా వెళ్తారంటూ సిబ్బంది అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నేతలు వారితో గొడవపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న నుంచి ఇంతమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి కాలేజ్ ఆవరణలో ఇంత హంగామా క్రియేట్ చేస్తున్నా యాజమాన్యం దీనిపైన స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేయకపోవడము, ఈ బాధితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయకపోవడము, కనీసం విద్యార్థులకైనా ఈ ఘటన మా దృష్టికి వచ్చింది కాబట్టి త్వరలో ఎవరు ఈ రకంగా వ్యవహరించారో వాళ్ళపైన డెఫినెట్ గా చర్యలు ఉంటాయనే ఒక విషయాన్ని యాజమాన్యం ఇప్పటి వరకు పిల్లల విషయంలో ఆ స్పష్టత ఇవ్వకపోవడంతో అమ్మాయిలకు చెందినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడ చేరుకొని ఒక పక్క తల్లిదండ్రులు మేము ఈ కాలేజీలో అమ్మాయిలను ఇంకా పెట్టలేము, హాస్టల్లో 3 నెలల నుంచి ఇంత జరుగుతా ఉన్నా హాస్టల్ వార్డెన్ కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కి చేరవేయలేదంటే ఎంత నిర్లక్ష్యంగా కాలేజీ వ్యవహరిస్తా ఉన్నారు. ఈ హాస్టల్లో మా పిల్లలు ఉండలేరు, ఇంకా మాకు ఆ చదువులే వద్దు, ఇప్పటి వరకు చదివిపిందే చాలు అంటూ కూడా ఆ విద్యార్థులని, అమ్మాయిల్ని వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ సిఎంఆర్ కండ్లకోయ క్యాంపస్ లో నెలకొంది. మరోపక్క విద్యార్థి సంఘాలు నిన్న నుంచి ఇంత ఇష్యూ క్రియేట్ అవుతా ఉంటుంటే ఎందుకో హాస్టల్ ఫిర్యాదు అందజేయలేకపోతా ఉన్నారు, మేనేజ్మెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం పైన లేదా అంటూ కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ రోజు క్యాంపస్ లోపలికి, హాస్టల్ లోపలికి వెళ్లి అమ్మాయిలతో మాట్లాడి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అంతకుముందే సెక్యూరిటీ సిబ్బంది ఎవరికి లేడీస్ క్యాంపస్ లోకి అనుమతి లేదు అంటూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఎంత పెద్ద ఘటన జరుగుతున్నా మీరు మా పైన ఈ ప్రతాపం చూపుతున్నారే తప్ప ఈ వీడియోలను చిత్రీకరించినటువంటి వ్యక్తులను ఇప్పటిదాకా ఎందుకు గుర్తించట్లేదు అంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు చెప్పిన వినకుండా లోపలికి వెళ్లి హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ని, హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు. హాస్టల్ ని సీజ్ చేయాలి, మల్లారెడ్డి పేరు పైన ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా సీజ్ చేయాలి. మల్లారెడ్డి గతంలో ఒక మంత్రిగా పనిచేసి విద్యార్థులని ఏ రకంగా క్రమశిక్షణలో పెట్టుకోవాలి, కాలేజ్ ఎంత స్ట్రిక్ట్ గా వ్యవహరించాలి, కాలేజ్ క్యాంపస్ లో ప్రతి విషయంలో తనే నైతిక బాధ్యత వహించి తనే స్వయంగా ముందుకొచ్చి ఈ విషయంలో తను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కానీ యాక్షన్ తీసుకుంటానంటే గానీ విద్యా సంస్థలకు సంబంధించి ఎప్పుడు కూడా మల్లారెడ్డి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. గతంలో 10 ఏళ్లుగా తను మంత్రి పదవి అనుభవించి విద్యార్థులతో ఎలా నడుచుకోవాలి, విద్యార్థులను ఎలా చూసుకోవాలి, క్యాంపస్ లో ఏ ఇష్యూ వచ్చినా ఎలా దాన్ని సాల్వ్ అవుట్ చేయాలంటూ కూడా కనీసం మల్లారెడ్డి దీనిపైన రెస్పాండ్ అవ్వకపోవడంపై మాత్రం విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఘటన 300కు పైగా అమ్మాయిలకు చెందినటువంటి ప్రైవేట్ వీడియోలన్నీ చిత్రీకరణ చేసి అది సోషల్ మీడియాలో వైరల్ గా చేరుస్తా ఉన్నారు అనే దానిపై కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ఈ అంశం చేరడంతో విద్యార్థులు కొంత భయభ్రాంతులకు గురవడము, విద్యార్థి సంఘాలు అయితే ఏకంగా కాలేజీ ముట్టడికి ప్లాన్ చేసి
పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి ఆందోళనలో సెక్యూరిటీ స్టాఫ్ రూమ్ ని పగలగొట్టి అద్దాలంతా కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. పూర్తిగా పోలీసులంతా కూడా క్యాంపస్ స్వాధీనంలోకి తీసుకొని ఎవరు కూడా బయటి వ్యక్తులు వెళ్ళనివ్వకుండా మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి సంఘాలు ఏమాత్రం వినకుండా క్యాంపస్ లో నిత్యం ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పటికి వస్తూనే ఉన్నాయి. ఫుడ్ సరిగ్గా లేదని ఒకసారి, వాతావరణం సరిగ్గా లేదని ఒకసారి, చదువుల విషయంలో పిల్లలని పీడ్చి పిప్పి చేస్తా ఉన్నారని ఒకసారి, ఈ రోజు ఏకంగా తమ బాత్రూమ్లలో వీడియోలని తీసి బయటికి పంపిస్తా ఉన్నారని ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అయిందో మహిళలు అంతా కూడా, విద్యార్థినులందరూ కూడా వారు అభద్రతా భావంలో అసలు ఉండాలా ఉండొద్దా, ఉంటే తమ వీడియో ఏదైనా బయటికి వెళ్ళిపోతుందా అని ఒక భయంతో అక్కడ వాళ్ళు ఉండాల్సి వస్తుంది. కాలేజ్ యాజమాన్యం ఇప్పటికైనా అమ్మాయిలకి సర్ది చెప్పి నచ్చ చెప్పి అక్కడి నుంచి కూడా పంపించేసి ఇష్యూ అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ పిలిపిస్తామని ఒక విషయాన్ని కూడా ఇప్పటి వరకు యాజమాన్యం చెప్పట్లేదు. అంటే తమకు ప్రభుత్వం అండగా ఉంది, పోలీస్ అధికారులు అండగా ఉన్నారు, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాము, ఏ స్థాయినైనా మేము సెటిల్ చేయగలుగుతాము అనే ఒక ధీమాతోటి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఈ తీరుతో ఉన్నట్టుగా మాత్రం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే రవితేజ ఇప్పుడు లక్షల రూపాయల ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాబట్టి మరి ఏంటి కాలేజీ యాజమాన్యం దీనిపై ఏం సమాధానం చెప్పబోతోంది? మరి కాలేజీపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? నిన్ననే ఈ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు యాజమాన్యం బాధ్యతగా తీసుకొని ఇంతమంది అమ్మాయిలు మొదటిసారి రాత్రి వేళలో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారంటే నిజంగానే ఆ రకంగా ప్రైవేట్ వ్యక్తులు క్యాంపస్ లోపలికి వచ్చి బాత్రూమ్ గ్రిల్స్ ద్వారా బాత్రూమ్ కు ఉన్నటువంటి ఆ ఓపెన్ గ్లాసెస్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ కూడా కొన్ని ఫొటోస్ అమ్మాయిలే స్వయంగా తీసి ఈ రకంగా బాత్రూమ్ లో అమ్మాయిలు ఉండగా కొంతమంది దుండగులు గ్రిల్స్ వెనక్కి నుంచి చేతులు పెట్టి వీడియోలు తీస్తున్నటువంటి కొన్ని ఆనవాళ్లు కూడా స్వయంగా దాంట్లో ఉన్నటువంటి అమ్మాయిలే ఆ ఫోటోలు తీసి అటు పోలీసులకు ఇటు మీడియాకు షేర్ చేయడం జరిగింది. వాస్తవానికి వారు షేర్ చేసినటువంటి ఫోటోలో కూడా వ్యక్తుల యొక్క చేతి ఫింగర్స్ కదలికలు, ఆ ఆనవాళ్లు ఆ గ్లాస్ పైన ముట్టినట్టుగా కనబడతా ఉన్నాయి. ఒక బయటి వ్యక్తులు వచ్చి బాత్రూమ్ లో తొంగి చూసి బాత్రూమ్ లో జరిగేటువంటి వీడియోలన్నీ కూడా తీసేటువంటి పరిస్థితికి చేరిందంటే ఏ స్థాయిలో అక్కడ ఈ రోజువారీగా వీడియోల చిత్రీకరణ జరుగుతుందని ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. 3 నెలల నుంచి ఇదే ఇష్యూని మేము వార్డెన్ దృష్టికి తీసుకెళ్లామంటూ మాత్రం అమ్మాయిలు చెప్తా ఉన్నారు. తమ దృష్టికి రాలేదంటూ మాత్రం మేనేజ్మెంట్ చెప్తా ఉంది. ఇది మళ్ళీ కవర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారే తప్ప మేనేజ్మెంట్ అఫీషియల్ గా ఒక కంప్లైంట్ ఇచ్చి దీనిపై మేము సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఇటీవల ఈ 3 నెలల పాటు ఎవరెవరు బయటి వ్యక్తులు గాని హాస్టల్లో ఉన్నటువంటి బీహార్ బ్యాచ్ గాని వీళ్ళు ఏదైనా చిత్రీకరిస్తే ఇమీడియట్ గా వారిపైన చర్యలు ఉంటాయి. వారి ఫోన్లలో ఎవరి మొబైల్ షేర్ చేశారు, ఎవరి ద్వారా ఈ వీడియోలు బయటికి వెళ్ళాయి, అసలు ఎవరు చిత్రీకరణ చేశారు, వీటన్నిటిని కూడా మేము త్వరలో ఎంక్వైరీ చేపిస్తామంటూ మాత్రం కాలేజ్ ముందుకొచ్చి ఈ బాధ్యత తీసుకొని పిల్లలకు రెస్పాన్సిబిలిటీగా మేము ఉంటామని భరోసా ఇవ్వలేకపోయారు. కాబట్టి అమ్మాయిలు ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. ఒకవేళ హాస్టల్లో ఈ రకంగానే కంటిన్యూ అవుతే తమ వీడియోలో బయటికి రాకపోవు అనేవి ఎలా నమ్మకం ఉంటుంది అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని మా అమ్మాయిలని మేము తీసుకెళ్తాము, ఇక్కడ మాకు ఈ చదువులు వద్దు, ఈ హాస్టల్ వద్దు. ఒక మాజీ మంత్రి హాస్టల్ క్యాంపస్ అయ్యుండి, కాలేజ్ క్యాంపస్ అయ్యుండి అమ్మాయిలనే కాపాడలేకపోతా ఉన్నారంటే రాను రాను అన్నోన్ పర్సన్స్ కూడా హాస్టల్లో దూరి ఇంకేదైనా అఘాయిత్యాలకు పాల్పడితే దీనికి ఎవరు బాధ్యులుగా వహిస్తారు అంటూ మాత్రం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ. మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటనతో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. హాస్టల్ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగాయి. లక్షల రూపాయల ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని గర్ల్స్ హాస్టల్ లోపలికి ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నేతలు వెళ్లారు. దాంతో అనుమతి లేకుండా లోపలికి ఎలా వెళ్తారంటూ సిబ్బంది అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నేతలు వారితో గొడవకు దిగారు.
ధన్యవాదాలు.